జంపాల, సినిమా చూపిస్తా మామ, కుమారి 21F వంటి సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ గత కొంతకాలంగా ఫ్లాప్స్తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలా కాలంగా తనకు మంచి హిట్ లేదు. బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్ తీసుకొని పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయటంతో ఒక మోస్తరు హైప్ క్రియేట్ అయింది. ఈ రోజు అంటే జూలై 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రియల్ వ్యూలో చూసేద్దాం. హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఈ క్రమంలో పేద ప్రజల జీవన విధానం, కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయం చేస్తాడు. ఈ పాయింట్తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్ ఇలా పలు సినిమాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇదే. కథ రొటీనే అయినా తెరపై కాస్త కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రింట్ మీడియా ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇచ్చింది. కానీ పాత కథే కావటంతో సినిమా చూస్తున్నంతసేపు అవే గుర్తుకొస్తుంటాయి. కథనం కూడా ఊహకు తగ్గట్లే సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ సాగతీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా కాకుండా సినిమాటిక్ గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. దీంతో పురుషోత్తముడికి వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్ 2.25. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్లో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం 2 గంటలే ఉండటం ప్లస్ పాయింట్. ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2.5. రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ అందంతో మెప్పించింది. నటనలోనే కొంచెం ఇంప్రూవ్ కావాలి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా నటించింది. ప్రకాష్ రాజ్, విరాన్ ముత్తంశెట్టి, మురళీ శర్మ తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతా వారు కూడా పర్వాలేదనిపించడంతో రాజ్ తరుణ్ పురుషోత్తముడికిచ్చే రియల్ వ్యూ రేటింగ్ 2.5. ప్రింట్ మీడియా 2.75, వెబ్సైట్స్ 2.25, ఆడియన్స్ 2.50, రియల్ వ్యూ 2.50.